హాయ్ అండి. తెలుగు బ్రీఫ్ ఎక్స్ప్లెయినర్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. ఈరోజు మనం ఒక చాలా పెద్ద ఐపీఓ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది కేవలం సైజులో పెద్దది మాత్రమే కాదు, ఇన్వెస్టర్లకు రెట్టింపు లాభం పొందే ఒక అరుదైన అవకాశాన్ని కూడా ఇస్తోంది. ఇంతకీ ఆ రహస్యమేంటో ఇప్పుడు చూద్దాం. ముందుగా అసలు దీని సైజు ఎంత పెద్దదో చూడండి. రాబోయే ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ ఐపీఓ విలువ సుమారుగా 10,000 కోట్ల రూపాయలు. ఇది మార్కెట్లో ఒక మామూలు విషయం కాదు, ఒక మెగా ఈవెంట్. కానీ సైజు మాత్రమే కాదిక్కనసలు విషయం. ఈ ఐపీఓలో ఒక స్పెషల్ ఫీచర్ ఉంది, చాలా మందికి తెలియని ఒక హిడెన్ పవర్ అప్ లాంటిది. అయితే అసలు ఏంటి ఈ అడ్వాంటేజ్? అంతకన్నా ముఖ్యంగా దీన్ని ఎలా పొందాలి? ఆలస్యం కాకముందే ఏం చేయాలి? సరే పదండి, వివరంగా చూద్దాం. ఆ రహస్యమే ఈ షేర్ హోల్డర్ కోటా. సింపుల్గా చెప్పాలంటే ఇది మన అలాట్మెంట్ ఛాన్సులని డబుల్ చేసే ఒక స్పెషల్ రూట్ అన్నమాట. మామూలుగా ఏం జరుగుతుందంటే, ఇన్వెస్టర్లు రీటేల్ కోటాలో అప్లై చేస్తారు. అక్కడ లక్షల మందితో పోటీ ఉంటుంది. కానీ ఇక్కడే అసలు మ్యాజిక్ ఉంది. షేర్ హోల్డర్ కోటా ఉంటే ఒకే డీమ్యాట్ అకౌంట్ నుంచి 2 సార్లు అప్లై చేయొచ్చు. ఒకటి నార్మల్ రిటేల్ కోటాలో, రెండోది ఈ స్పెషల్ షేర్ హోల్డర్ కోటాలో. దీనివల్ల అలాట్మెంట్ దొరికే అవకాశాలు అమాంతం పెరుగుతాయి. అయితే ఇక్కడొక చిన్న ట్విస్ట్ ఉంది. టైం చాలా ముఖ్యం. దానికి మనం డిఆర్హెచ్పి, ఆర్హెచ్పి ఈ రెండిటి మధ్య తేడా తెలుసుకోవాలి. డిఆర్హెచ్పి అంటే జస్ట్ ఒక రఫ్ డ్రాఫ్ట్ అనుకోండి. కానీ ఆర్హెచ్పి అనేది ఫైనల్, అన్నీ ఫిక్స్ అయిపోయిన డాక్యుమెంట్. ఈ ఆర్హెచ్పి ఫైల్ అయిందంటే ఇక షేర్ హోల్డర్ కోటా అవకాశం మన చేజారినట్టే. సో అసలు విషయమేంటంటే, డిఆర్హెచ్పి ఫైల్ చేసేశారు, కానీ ఆర్హెచ్పి ఇంకా ఫైల్ అవ్వలేదు. అంటే మనకింకా టైం ఉంది, కానీ ఆ విండో ఎప్పుడైనా క్లోజ్ అవ్వచ్చు. అందుకే మనం వెంటనే యాక్ట్ చెయ్యాలి. సరే, మరి ఈ కోటాని ఎలా అన్లాక్ చెయ్యాలి? దానికొక సింపుల్ 3 స్టెప్ ప్లాన్ ఉంది, అది చూద్దాం. ఇదిగో చాలా సింపుల్ ప్లాన్. ఫస్ట్, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పేరు మీద డీమ్యాట్ అకౌంట్స్ ఉండేలా చూసుకోవాలి. సెకండ్, ప్రతి అకౌంట్లో పేరెంట్ కంపెనీ అంటే ఐసిఐసిఐ బ్యాంక్ షేర్ ఒక్కటి కొనాలి. కేవలం 1 షేర్ చాలు. ఇక మూడోది, మోస్ట్ ఇంపార్టెంట్, ఈ పని మొత్తం కంపెనీ ఫైనల్ ఆర్హెచ్పి ఫైల్ చెయ్యకముందే అయిపోవాలి. అంతే. ఓకే, ఇప్పుడు మన యాక్షన్ ప్లాన్ రెడీగా ఉంది. కాబట్టి అసలు ఈ ఐపీఓకి సంబంధించిన నంబర్సు, డీటెయిల్స్ ఏంటో ఒకసారి చూద్దాం. ఈ టేబుల్ చూస్తే కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుస్తాయి. ఐపీఓ సైజు దాదాపు 10,000 కోట్లు, చాలా పెద్ద ఇష్యూ. అందులో 35% రిటైల్ వాళ్ళకి కేటాయించారు. ఇది మనలాంటి చిన్న ఇన్వెస్టర్లకు మంచి విషయం. కానీ ఇది 100% ఆఫర్ ఫర్ సేల్. దాని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. ఆఫర్ ఫర్ సేల్ అంటే ఓఎఫ్ఎస్. దీని అర్థమేంటంటే, ఈ ఐపీఓ ద్వారా వచ్చే డబ్బు కంపెనీలోకి వెళ్లదు. అంటే కంపెనీ కొత్తగా డబ్బులు సేకరించట్లేదు. మరి ఆ డబ్బు ఎక్కడికి వెళ్తుంది? పాత షేర్ హోల్డర్స్ అంటే ప్రమోటర్స్ వాళ్ల దగ్గరున్న షేర్లని అమ్మి ఆ డబ్బును తీసుకుంటున్నారు. మనం ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్. సరే, ఐపీఓ స్ట్రక్చర్ పక్కన పెడితే అసలు ఈ కంపెనీ ఫినాన్షియల్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? ముందుగా మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఏఎంసీ అనేది ఇండియాలో ఉన్న అతిపెద్ద మ్యూచువల్ ఫండ్ కంపెనీల్లో ఒకటి. మార్కెట్లో వీళ్లకి మంచి పేరుంది. ఇక కంపెనీ ఫైనాన్షియల్స్ విషయానికి వస్తే చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. గత 12 నెలల్లో వాళ్ళ రెవెన్యూ అంటే ఆదాయం ఏకంగా 32% పెరిగింది. ఇది చాలా మంచి గ్రోత్. ఆదాయం పెరగడమే కాదు, లాభాలు కూడా దానికి తగ్గట్టే పెరుగుతున్నాయి. వాళ్ల నికర లాభం అదే టైంలో 29% పెరిగింది. అంటే కంపెనీని చాలా ఎఫిషియెంట్గా నడిపిస్తున్నారని అర్థమవుతోంది. ఈ చార్ట్ చూస్తే మనకు క్లియర్గా కనిపిస్తుంది. రెవెన్యూ, ప్రాఫిట్ రెండూ దాదాపు ఒకే రేంజ్లో బ్యాలెన్స్డ్గా పెరుగుతున్నాయి. ఇంత పెద్ద కంపెనీకి ఇలాంటి గ్రోత్ ఉండటం అనేది చాలా పాజిటివ్ సైన్. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ వివరాలన్నింటినీ కలిపి ఒక ఫైనల్ అనాలిసిస్ చేద్దాం. ఇందులో ఉన్న మంచి విషయాలేంటి, ఆలోచించాల్సిన విషయాలేంటి? మంచి విషయాల గురించి మాట్లాడితే, ముందుగా ఇదొక భారీ ఐపీఓ. పైగా 35% రీటైల్ కోటా ఉంది. తర్వాత చాలా అరుదుగా దొరికే షేర్ హోల్డర్ కోటా మనకు డబుల్ అడ్వాంటేజ్ ఇస్తుంది. కంపెనీ ఫైనాన్షియల్ గ్రోత్ కూడా చాలా బాగుంది. వీటన్నిటినీ బట్టి చూస్తే అలాట్మెంట్ దొరికే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. ఇక ఆలోచించాల్సిన విషయం లేదా నెగటివ్ పాయింట్ ఒక్కటే ఉంది. అదేంటంటే, ఇది పూర్తిగా ఆఫర్ ఫర్ సేల్ ఓఎఫ్ఎస్. అంటే కంపెనీలోకి కొత్తగా డబ్బులు రావట్లేదు, ప్రమోటర్లు వాళ్ల వాటాను అమ్ముకుంటున్నారు. ఈ ఒక్క విషయాన్ని ఇన్వెస్టర్లు ఖచ్చితంగా దృష్టిలో పెట్టుకోవాలి.
ఒక ఇన్వెస్టర్ దీన్ని చాలా సింపుల్గా చెప్పారు. ఇది కేవలం 5-7 రోజుల్లో 2-3 ఏళ్ల ఎఫ్డి ఇంట్రెస్ట్ సంపాదించినట్టు అని. అంటే షార్ట్ టర్మ్లో ఇది ఎంత మంచి రిటర్న్ ఇచ్చే అవకాశం ఉందో ఈ మాట చెప్తోంది. సో చివరిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఇదే. ఈ షేర్ హోల్డర్ కోటా అనే గోల్డెన్ ఆపర్చునిటీకి టైం తక్కువుంది. ఆ డెడ్లైన్ ఎప్పుడో మనకు తెలీదు, ఏ క్షణంలోనైనా రావచ్చు. ప్రశ్న ఒకటే, ఈ అరుదైన అవకాశం చేజారిపోకముందే దాన్ని అందిపుచ్చుకోడానికి సిద్ధంగా ఉన్నారా? మధ్య మార్కెట్లో వస్తున్న మంచి మంచి ఐపీఓల గురించి సరైన టైంకి ఇన్ఫర్మేషన్ అందక మిస్ అయిపోతున్నారా? అయితే ఇకపై ఆ కంగారు అస్సలక్కర్లేదు. ఎందుకంటే ఏ ఒక్క ఇంపార్టెంట్ ఐపీఓ అప్డేట్ కూడా మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసేయండి. సరే, ఇప్పుడు చెప్పండి, రాబోయే ఐపీఓలకి అప్లై చేద్దామనుకుంటున్నారా? ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా? మీ ప్లాన్ ఏంటో కింద కామెంట్స్లో మాకు చెప్పేయండి. అంతేకాదండోయ్, మేం నెక్స్ట్ ఏ స్టాక్ గురించి అనలైజ్ చేయాలి లేదా ఏ ఐపీఓ గురించి డీటెయిల్డ్గా చెప్పాలి అనుకుంటున్నారో కూడా మీరే చెప్పొచ్చు. మీరు ఏది అడిగితే దానిమీదే మన తర్వాతి విశ్లేషణ ఉంటుంది. సో తప్పకుండా మీ సజెషన్స్ని కామెంట్స్లో చెప్పండి. సో ఇంకెందుకు ఆలస్యం, మా ఏ అప్డేట్నో మిస్ అవ్వకూడదనుకుంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. మర్చిపోకుండా ఆ పక్కనే ఉన్న గంట సింబల్ను కూడా ఒక నొక్కు నొక్కండి. అప్పుడే మేం కొత్త సమాచారం పెట్టగానే మీకు వెంటనే తెలిసిపోతుంది.